ఎంతో ఉత్తముడవు, నీతిశూరుడు, కేడముడు, మా జీవితమునకు దుర్గముడు అయ్యున్న దేవుడు పట్ల స్తోత్రాలు. విలువైన మీ రెక్కల చేత మమ్మల్ని కొనుక్కొని నీ సొత్తుగా చేసుకున్నారు. మీ స్తోత్రాలు. ఇరుకులో నశించకుండా మమ్మల్ని నీలో దాచుకుంటూ మా నిమిత్తం విజ్ఞాపన చేస్తూ మమ్మల్ని బలపరుస్తూ నీ వాక్యం చేత పోషిస్తూ పరిశుద్ధ సహవాసంలో మమ్మల్ని కొనుక్కొచ్చు నడిపిస్తున్న కైనికి స్తోత్రాలు. శరీరంలో కలిగి ఉన్నటువంటి రకమైనటువంటి బలహీనతలు, బాధలు అన్నిట్లో కూడా నీవే నీ కృప ఇచ్చి ఆరోగ్యగా మమ్మల్ని నీ నిత్యమైన విజ్ఞాపన చేత మమ్మల్ని రక్షిస్తూ నడిపిస్తున్నారు. ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్నటి దినంలో కూడా అది కృప ఇచ్చి మీరు చేసినటువంటి ప్రతి విధమైన మేలు ఉపకారం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన ప్రార్థనను నీ కృప ఇచ్చి నీ సన్నిధిని అనుభవించినట్లుగా మీ దీవెనల చేత మమ్మల్ని తృప్తిపరచగలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవే జీవపు ఊటైన దేవుడు ప్రభావానికి స్తోత్రాలు. నీ యొక్క గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచు దేవుడు ప్రభావానికి స్తోత్రాలు. అలాగున ఆత్మీయంగా భౌతికంగా ఆ ప్రతి అవసరతను తీర్చిన దేవుడు ప్రభావం. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 704వ పాట, పాత నెంబరు 688. దేవుని కృప నిత్యములను, ఆయన కృప నిత్యమైనటువంటి పాట. 2వ చరణం పాడుతాం. పల్లవి 2వ చరణం పాడుతాం. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటించును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటించును. శత్రు సేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని బతిన దేవుడు. శత్రు సేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని బతిన దేవుడు. ముందు నడచును ఆయన బలవంతుడు, ఆయన కృప నిత్యముండును. ముందు నడచును ఆయన బలవంతుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటించుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటించుము.
ప్రభు యొక్క మహాకృప చేత మనము కనాను ప్రాంతంలో ఉన్నటువంటి ఆయా నదుల విషయమైనటువంటి ధ్యానాలు చేస్తూ ఉంటున్నాము. వాటిల్లో ఒక నది, అది బెసోరు వాగు అన్నటువంటి నది. ఈ యొక్క బెసోరు వాగు అన్నటువంటిది దావీదు తన యొక్క ఇద్దరు భార్యలను వారు అమాలేకుల చేత దోచుకొనబడినటువంటి వాటిని తిరిగి సమకూర్చుకుంటూ వచ్చినటువంటి జీవితమే ఈ బెసోరు వాగు యొక్క చరిత్ర. మనం గమనిస్తే మధుసూదన గ్రంథం 30వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి కొన్ని వచనం చదువుకుందాం. మధుసూదన గ్రంథం 30వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనుల్నేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయేది. దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడినట్టు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోని కొనిపోబడినట్టు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవడంతో బిగ్గరగా ఏడ్చింది. ఇజ్రాయేలీయురాలైన అహీనోయము, కర్మేలుడైన నాబాలు భార్య అయిన అబీగయలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోని కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడదు. మరియు తమ కుమారుని బట్టి కుమార్తెను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండిని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోడు. పిమ్మడి దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీబెలు కుమారుడు అబ్యాతారు చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు దగ్గరికి తీసుకుని వచ్చాడు. నేను ఇద్దరు తరిమిలా దాన్ని కలుసుకుందా అని యెహోవా ఎదుట దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని తగ్గించుకొని వారి సెలవిచ్చాడు. కాబట్టి దావీదు అతని ఎదురున్న 600 మందిను బయలుదేరి బెసోరు వాగునందుకు రాగా వారిలో 200 మంది వెనుకకు దిగు విడవబడి దావీదును 400 మందిను ఇంకా తరుముచిపోయారు. కానీ ఆ 200 మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోచుండగా మనం గమనిస్తే బెసోరు వాగు అనేటువంటి ఈ వాగు దగ్గర దావీదు తన యొక్క జీవితంలో ఒక కష్టమును, ఒక పెద్ద సమస్యను, బాధను ఎదుర్కొనవలసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ 29వ అధ్యాయంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు దావీదు ఫిలిష్తీయుల మధ్యలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. సౌలు ఇశ్రాయేలు దేశంలో దావీదును తరుముతూ వచ్చినప్పుడు ఆ ప్రకారంగా మరి ఫిలిష్తీయుల మధ్యలో దావీదు ఉంటూ వచ్చినాడు. అట్టి పరిస్థితిలో దావీదుకు ఉండబడిన బాధ ఏమిటంటే ఫిలిష్తీయులతో కలిసి మరి ఇశ్రాయేలు పడినటువంటి వారి మీదకి యుద్ధానికి వస్తే కూడా చేయడానికి కొరకు అన్నట్టుగా ఒకలాంటి ఆయాసం మనస్సు
దావీదులో ఉంటూ వచ్చింది. అయితే దేవుడు తన జీవితాన్ని సరిచేయడానికి కొరకుగా తాను, తనతో ఉన్నటువంటి వారు తన యొక్క దేశములకు వచ్చినంతలోనే ఇక్కడ అమాలేకులైనటువంటి వారు దండెత్తి సిగ్లకు మీద పడి దాన్ని తగలబెట్టి గనుల్నేమి అల్పుల్నేమి అందులో ఉన్న ఆడవాళ్ళని చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉంటూ వచ్చినారు. వారిలో అతని జనులు మరి తన ఇద్దరు భార్యలు చెరపట్టుకొని పోవడం అనేటువంటిది మనం చూస్తూ వస్తున్నాం. అట్టి పరిస్థితుల్లో దావీదు ఎంతో దుఃఖపడుతూ వచ్చింది. వారి యొక్క కుమారుని బట్టి కుమార్తెను బట్టి జల్లకు ప్రాణం విసిగిపోతూ రాళ్ళు రువి దావీదు చంపుదామని తలస్తూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక మాట మనం గమనిస్తున్నాం ఏంటంటే, దావీదు తన దేవుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. ప్రభు బిడ్డలుగా మన జీవిత కాలంలో మనకు కలిగినటువంటి కొరతలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వాటన్నిటి విషయమై మనం ఎంతగానో మరి బాధకు, కష్టానికి మనం గురైనటువంటి వారముగా దిక్కుదోచని పరిస్థితుల్లో మనము ఎదుర్కొనే పరిస్థితులను బట్టి ఉంటూ వచ్చినప్పుడు దావీదు జీవితంలో ప్రభు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, దావీదు తన దేవుడు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క యాత్రా జీవితంలో మన ప్రభు సమస్తము చేయగలడు. ఆయన నష్టాన్ని లాభంగా మార్చగలడు అనేటువంటి అనుభవమే ఈ బెసోరు వాగు దగ్గర దావీదు జీవితంలో కలుగుతూ వచ్చినటువంటి గొప్ప అనుభవం. కాబట్టి తన దేవుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ రీతిగా తన భార్యను మరి వారికి ఉన్నటువంటి సమస్తాన్ని దోచుకొని అమాలేకులు చెరపట్టుకొని తీసుకొని వెళ్తూ వచ్చినప్పుడు దావీదు వారిని కలుసుకొని అమాలేకులైనటువంటి వారిని జయించుట కొరకుగా నాకు అప్పగిస్తావా అంటూ వచ్చినప్పుడు దేవుడు నిశ్చయముగా అప్పగిస్తారు, నువ్వు వారిని కలుసుకుంటావని చెబుతూ వచ్చినాడు. దావీదు ఆ ప్రకారంగా తనతో ఉన్నటువంటి వారందరూ కూడా బయలుదేరి ఆ బెసోరు వాగు దగ్గరికి వెళ్తూ వచ్చినప్పుడు వారిలో 200 మంది వెనుకకు దిగువబడుతూ వచ్చినటువంటి వారుగా చూస్తున్నారు. వారు అలసిపోయి ఆ బెసోరు వాగు దాటలేక ఆగిపోయినటువంటి వారుగా మనం చూస్తారు. ఆ ప్రకారంగా దావీదు కోల్పోయినటువంటి సమస్తమును సమకూర్చుకొని వచ్చినటువంటి వారుగా మనం చూస్తూ వచ్చాం. అందుకోసమని మన యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలుగా మనలో కలిగినటువంటి ఏ విధమైనటువంటి నష్టమును ప్రభు సమకూర్చినటువంటి దేవుడుగా ఉన్నాడు అనే సంగతిని మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనం గమనిస్తే ఈ 30 అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయంలో దావీదు మరి అమాలేకులైనటువంటి వారిని వెంబడిస్తూ వారిని ఆ ప్రకారంగా సంధించినటువంటి వాడై 18, 19 వచనాలు మనం గమనిస్తే ఇలా మన దావీదు అమాలేకులు దోచుకొని పోయిన ధనంతో తిరిగి తెచ్చుకొని మరి అతడు తన ఇద్దరు భార్యను రక్షించను, కుమారుడేమి కుమార్తెనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతట్లో కొద్దేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా
దావీదు సమస్తమును రక్షించాడు. మరి దావీదు అమాలేకుల గొర్రెలన్నిటిని పట్టుకొని ఇవి దావీదు దోగుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిది. అలసలు చేతి దావీదును వెంబడించలేక బెషరుబాగు నిలిచిన 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని ఇద్దరున్న జనులు ఎదుర్కొంటకై బయలుదేరి వచ్చి దావీదు జనులకు వచ్చి వారి యోగక్షేమం అడగగా, మరి దేవుడు తన యొక్క కృప చేత దావీదు తన వారిని సమకూర్చుకున్న తర్వాత ఆయన యొక్క మనస్తత్వము ఎంతో శ్రేష్టమైనటువంటి రీతిగా దేవుడు తన హృదయాన్ని దేవుని యొక్క హృదయముగా మరి సిద్ధపరుచుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తారు. దేవుని యొక్క కార్యములు అన్నటువంటివి దేవుని పిల్ల జీవితంలో ఎలా ఉంటావో మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన యొక్క నిరుత్సాహాలు, మన జీవితంలో వెళ్తూ వస్తున్నటువంటి ఆయా పరిస్థితులు మన జీవితంలో ఎంతో బాధను, కృంగుదల, నిరాశను కలగజేసేటివి కావాలి. అయితే ఇందులో 2 తలంపులు మన యొక్క జీవితంలో మన ఎంతో ధైర్యపరిచేటివి కావాలి. దావీదు తన దేవుని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తన దేవుని యెహోవాకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అటు రీతిగా అమాలేకీయులు దోచుకున్నటువంటి తన వారిని తిరిగి సమకూర్చుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ బెసోరు వాగు మనం కోల్పోయినటువంటి దాన్ని సమకూర్చుకున్నటువంటి ఒక స్థలముగా మన జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి నది మనకు జీవాన్ని, శ్రేష్టమైనటువంటి సమృద్ధిని కలగజేసేటటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి జీవ నది మన ప్రభువే, ఆ జీవగూట ప్రభువే మన కలిగినటువంటి ప్రతి క్షామమును, ప్రతి కొరతను, ప్రతి నష్టమును సమకూర్చినటువంటి వారు మన ప్రభువే. కాబట్టి మన ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని మన ప్రార్థనకు సమృద్ధిని జవాబు ప్రభువులో మనం పొందుకోవడానికి కొరకుగా ఈ బెసోరు వాగు అనేటువంటి స్థలము, ఆ నది సందర్భాన్ని దావీదు జీవితంలో మనం చూస్తాము. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా మన ప్రభు చాలినటువంటి దేవుడు. ఆయన సమస్తమును చేయటకు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ప్రభువుకు మన యొక్క భారములన్నీ కూడా అప్పచెప్పుకొని ఆయన చిత్తానుసారంగా ఆయన చేయనటువంటి గొప్ప కార్యాలను మన జీవితంలో రుజువుగా అనుభవిస్తూ అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండటం కొరకై ప్రభు మహిమార్థమై ప్రభు కార్యాల కొరకు మనము సాగిపోతాం. అది బెసోరు వాగు యొక్క ఒక సందర్భం. ఆ రీతిగా దేవుని మహిమార్థమై కనాను ప్రాంతంలో ఉండబడినటువంటి అనేక నదులు, ఒక్కొక్క నది దగ్గర ఒక్కొక్క అనుభవం. నిన్నటి దినాన కీషోను వాగు దగ్గర అనుభవాన్ని చూస్తూ వచ్చాం. అది ఏలియా జీవితం. ఈ రోజున బెసోరు వాగు యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం, దావీదు యొక్క అనుభవం. కాబట్టి ప్రభు నానా రీతులుగా మనకు జీవితాన్ని తన మహిమ కొరకుగా ప్రతి స్థలమందు మనల్ని ఆశీర్వదించి, మన భారములు భరించి, మన సంఘటన కుదిరించి, మన నష్టాలు సమకూర్చి దేవుడు తన మహిమ కొరకు నడిపించినటువంటి దేవుడుగా ఉన్నాడు. అట్రీతిగా ప్రభు కృపను కోరుకొని ఈ దినవంతుని కొరకు దేవుని యొక్క కృపా సహాయాన్ని కోరుకొని ప్రభు కార్యాల కొరకు మనం సాగిపోతూ వస్తాం. ఆర్థిక ఏవి జరగవాలని దేవుడు మన జీవితంలో నిర్ణయించినాడు వాటన్నిటినీ కూడా ప్రభు తన చిత్తానుసారంగా
జరిగించటకు సమర్థుడు. ప్రభు గారిగా మనం అప్పచెప్పుకొని ప్రార్థన వెళ్తాము. ఈ దిన అంశాల కొరకు ప్రార్థన చేస్తాము. ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మొదటిగా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తాము. రెండవదిగా సార్వత్రిక సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తాము. మూడవదిగా అన్ని జనులందరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తాము. నాలుగవదిగా ఈ దినము కూడా జరిగినటువంటి పరిచర్య కొరకు మనం ప్రార్థన చేస్తాము. ఐదవదిగా మనకుండబడినటువంటి పలు రకమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ప్రతి అవసరత నిమిత్తమై ప్రభు పాదాల చెంత మనం ప్రార్థన చేస్తూ వస్తాము. ఆ రకంగా ప్రస్తుతము మరి స్కూల్స్ రీఓపెనింగ్ అనగా అకాడమిక్ ఇయర్ తిరిగి స్టార్ట్ అయ్యేటువంటివి సందర్భం మనం ఎరుగుతాము. వాడి పిల్లల యొక్క అడ్మిషన్స్, అదుపుగా యవనస్తులు, కాలేజెస్, ప్రతి విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అవసరతలు ప్రభు తీర్చినట్లుగా ప్రభు వైపు మనం చూస్తూ వస్తాం. ఎంతో భారంతో కూడినటువంటిది పిల్ల యొక్క చదువులు, సామాన్య విషయాల కాదు మనం ఎరుగుదుము. ఆర్థిక దేవుడే ప్రతి అవసరత తను వెళ్ళేటువంటి వారికి తీర్చినట్లుగా ప్రభు వైపు మనం చూస్తాం. భారంగా ప్రార్థన చేద్దాం. ఆర్థిక దేవుని యొక్క గొప్ప కార్యము బాల్య దినాల నుంచి బిడ్డలు రుచించినటువంటి వారై దేవుని మహిమ కొరకుగా వారి యొక్క చదువుల్లో దేవుడు తన కృపా జ్ఞానం ఇచ్చి చక్కగా నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తూ వస్తాం. అలాగున మరి పిల్లలందరి యవనస్తులందరూ చదువుల కొరకు, మరి చదువులు అయిపోయినటువంటి బిడ్డ ఉద్యోగాల కొరకున్నారు. ఉద్యోగాలు కలిగినటువంటి బిడ్డ వారి భవిష్యత్తు కొరకున్నారు. అలాగున దేవుడు తన మహిమలో ప్రతి వారి అవసరత తన చిత్తానుసరంగా తీర్చినట్లుగా జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేస్తాం. అన్ని అంశాలు ఒకరే ప్రార్థించని ఏం లేదు. మనకున్నటువంటి భారమును బట్టి ఒక్కొక్కరు ఒక అంశం తీసుకొని అలాగున ప్రార్థన చేస్తాము. దేవుడు తన గొప్ప కార్యాన్ని మన ప్రార్థన ద్వారా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, స్థానిక సంఘ జీవితంలో, సార్వత్రిక సంఘ జీవితంలో ప్రతి అవసరత ప్రభు తీర్చి ప్రభు నడిపించినట్లుగా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకొని ఆయన మహిమార్థమై మనం ముందుకు సాగుదాం. అలాగనే మనం ప్రార్థన వెళ్దాము. ఈ ఉదయ కాలంలో కూడా మరి కొద్దిమందిగా మనం ప్రార్థన చేస్తాం. ఈరోజు ఎవరు ప్రార్థన చేయగలరు? ఉదయ సిస్టరు. ఓకే, భాగ్యమ్మ సిస్టర్ ప్రార్థన చేస్తారు. తర్వాత లక్ష్మి గారు వచ్చారు ప్రార్థనకు. సరే, ప్రభు నడిపించే రీతిగా లక్ష్మి గారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రకారంగా సమయాన్ని బట్టి ప్రభావితం కూడా ప్రార్థన చేస్తారు. అలా కొంతమందిగా ప్రార్థనలు వెళ్తాము. ఆరుగా ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి చూద్దాం. ప్రారంభించండి. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఉన్నతమైన నీ నామాన్ని బట్టి ఉదయకాలం ముందు మీ పాదాల చెంతకు రాగలడానికి ఇచ్చిన ఆరోగ్యం కొరకు, పరిస్థితుల కొరకు సమస్తాన్ని బట్టి వందనం చెల్లించుకుంటూ వస్తున్నాను. లోకంలో ఇక్కడ లేనటువంటి ధన్యతను బలహీనురాలనైన నన్ను, చేతకాలైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు హృదయపూర్వక వందనాలు. నీ ప్రియ బిడ్డలతో కలిసి స్వరక్తం ఇచ్చుకొనుకున్న నీ సంఘంలో నన్ను అంగంగా చేర్చి నీ యొక్క ఉదయకాలం మందు వాక్యము వినిపింపచేసి దాని ప్రకారం అన్వయించుకొని నడుచుకునే భాగ్యాన్ని వినిపింపచేసి నడిపింపచేసినందుకు హృదయపూర్వక వందనాలు.
లోకంలో ప్రవ్వా మరి ప్రతిదానికి మరి కర విల చెల్లించాల్సిన పరిస్థితి. నీ యొక్క ఉదయకాలమందు ఉచితమైన నీ మాటలు నీ దైవదాసం ద్వారా వినిపింపచేసి, జీవితాన్ని కట్టుకోవడానికి దినమంతట్లో కావాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని అందించినందుకు హృదయపూర్వక వందనాలు. నా ప్రియ తండ్రి, సమయానికి మరి నా ముందుంచినటువంటి ఈ యొక్క ప్రార్థనాంశాలను బట్టి, నీ యొక్క వాక్యంను బట్టి హృదయపూర్వక వందనం చెల్లించుకుంటూ వస్తున్నాను. నది నీ ప్రవ్వా, నది వల్లే నాయన నా జీవితంలో నీ యొక్క మేలన్నిటి కొరకు హృదయపూర్వక వందనం చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా తండ్రి బెసోరు వాగు దగ్గర దావీదు మహారాజుకు చేసినటువంటి ఆ యొక్క గొప్ప సమకూర్పు మరి నా జీవితంలో, మా జీవితంలో ఈరోజు మరి మీరు తీర్చినందుకు హృదయపూర్వక వందనాలు. తండ్రి దావీదుకు సమకూర్చినట్లు ప్రవ్వా, మీరు కూడా ప్రవ్వా నా జీవితంలో సమకూర్చే దేవుడుగా ఉన్నందుకు హృదయపూర్వక వందనములు. నా తండ్రి గొప్ప ధైర్యంను నాయన, ధైర్యం తెచ్చుకోలేనటువంటి, ధైర్యం లేనటువంటి, ఎలాంటి ఆదరణ లేనటువంటి పరిస్థితిలో ప్రవ్వా, నీ దే తన దేవుడైన తండ్రి యెహోవాను బట్టి మాత్రమే ధైర్యంనిచ్చినట్టుగా ప్రభా నా జీవితంలో గూడా ప్రభా ఆ విధంగా ఈ రోజంతా ఉన్నందుకు హృదయపూర్వక వందనాలు. లోకంలో ఎక్కడి నుంచి ఆదరణ లేదు. నాయనా యెహోవా యందు మాత్రమే ధైర్యము, బలము. ఈ విధంగా ప్రభా హృదయపూర్వక వందనం చెల్లించుకుంటూ వస్తున్నాను. మరి ముఖ్యంగా నా తండ్రి ఈ యొక్క స్కూల్ రీఓపెనింగ్ ఉంటుండగా ప్రవ్వా మరి మీరే ఆర్థిక అవసరతలు తీర్చే ప్రభువుడుగా ఉంటున్నావు. ముఖ్యంగా ప్రవ్వా మరి బిడ్డలు ఈ యొక్క ఆహ్, మరొక కొత్త ఇయర్‌లో ప్రవేశపెడుతుండగా వారి సమస్యలను, వారి యొక్క టెన్షన్స్‌ను చదవగలిగే మరి తండ్రి మరి జ్ఞానంను సమకూర్చే దేవుడుగా ఉంటున్నందుకు వందనాలు. ఆ బిడ్డలను గూడా ప్రవ్వా యెహోవా యందు ధైర్యం కలిగి మరి ముందు కొనసాగింపచేసే తండ్రిగా ఉంటున్నందుకు, లోకంలో లోకపు రీతి వేరు, మరి వీరి ప్రవర్తన వేరు. తండ్రి వారి లోపల నాయన తట్టుకొని నీ కొరకు సాక్షులు నిలబడి తండ్రి మరి మీరు నిలబెడుతున్నందుకు మా బిడ్డల్ని అందుకే వందనం చెల్లించుకుంటూ వస్తున్నాం. నాయన స్కూల్ మొదలుకొని కాలేజ్ వరకు ప్రవ్వా ఎవరి సమస్యలు వాళ్ళవి. తండ్రి నువ్వు చాలిన దేవుడుగా ఉన్నావని మా బిడ్డని రక్షించుటకు సమర్థుడవని మీ చేతుల్లో పెడుతూ వస్తున్నాం. ఈ విధంగా ప్రవ్వా మరి సార్వత్రిక సంఘం అంతట్లో కూడా నీ యొక్క వాక్యమును, నీ సంఘంను, నీ యొక్క పరిచర్యను విస్తరింపచేసినందుకు, ఎటు పోతే అటు నీ యొక్క ఆదరణను ఉంచినందుకు కూడా హృదయపూర్వక వందనాలు. దేవా మరి నీ బిడ్డలైనటువంటి వారిని మాకు తోడుగా అనుగ్రహించి, ఆయా విధాలుగా మీ యొక్క పరిచర్యను కొనసాగింపచేస్తూ చాలిన దేవుడుగా ఉన్నందుకు హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా ప్రవ్వా ఈ యొక్క ఇక్కడ ఉంటున్నటువంటి కొండాపూర్ పరిచర్య విషయంలో మరి అన్నని, అక్కని ఉళ్ళని బట్టి వందనాలు. చిన్న కుటుంబాన్ని అనేకులకు ఆశీర్వకరంగాను, మరి ఇతరులకు తండ్రి మరి మేలు చేసే కుటుంబంగాను ప్రభువా, మీ పరిచర్యను దీవించి, వారి పక్షాన మీ ఉద్దేశాన్ని సఫలపరచమని మా ప్రార్థన మీ చేతుల్లో పెడుతూ కొద్ది అవకాశాన్ని యేసు నామములో సమర్పించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. నమ్మకం తండ్రి, జీవమగల ప్రభా నీకు వందనాలు. సర్వము ఎరిగిన దేవుడవు, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవైన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నతమైన సింహాసనం మందు ఆశ్రయుడైన దేవుడవు, సమస్త మహిమా ఘనత ప్రభావములు పొందనర్హుడవు దేవుడవని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉదయకాల సమయమున నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి, పాప క్షమాపణ బట్టి, నిరీక్షణ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ పాదముల దగ్గరికి వస్తున్నాను ప్రభా. తండ్రి సమయోచితమైన సహాయం కృప పొందినట్లు మీ కృపాసనం ఎదుకు చేరి ఉన్నాము. ఉదయకాలం నీ బిడ్డలుగా ప్రభా మమ్మల్ని సమకూర్చినందుకై వందనాలు ప్రభా. మహోన్నతమైన మా దేవునికి, మా కార్యం సఫలం చే దేవునికి మొరపెట్టుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు మా జీవితాల్లో, నా జీవితాల్లో, మా జీవితాల్లో మీరు చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఒకసారి మీ పాదం దగ్గర రావడానికి ఈరోజు ప్రభా నా నోరు తెరిచినందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభా. తండ్రి మీ దాసుని బలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు తండ్రి. మరి ఈ యొక్క ప్రతిదినము మీరు ఇస్తున్న జీవాహారమును బట్టి వందనాలు. ఈ ఆహారం ద్వారా మమ్మల్ని కూడా మీరు ఆలోచింపచేస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు తండ్రి, నీ కొరకు ఏమి చేయాలని ఆలోచన కలిగి ఉంటున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. తండ్రిని బిడ్డ బేసర్వాగు దగ్గర ఆ యొక్క అనుభవం తండ్రి మా జీవితాల్లో కూడా మీరు దయచేస్తారని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దావీదు సమస్తం కోల్పోయినప్పుడు నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ప్రభా. నిన్ను బట్టి నీ వైపే చూశాడు తండ్రి. నిన్ను బట్టి ప్రభా ముందుకు కొనసాగాడు. అలాగా మా జీవితాల్లో కూడా
మేము తండ్రి నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తండ్రి ఏ విధమైనటువంటి శ్రమలు వచ్చినప్పటికీ ఏ విధమైన సంతోషం కలిగినప్పటికీ అన్ని వేళల్లో అన్ని విషయాల్లో ప్రభా నీకు సమీపస్తులుగా ఉంటూ తండ్రి నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని దేనికి చింతపడక దుఃఖపడక విచారపడక ప్రభా మరి దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచుడి అంటున్నారు. మీ మాటలు మా హృదయంలో బలం తెచ్చేవిగా ఉంటున్నాయి తండ్రి, శక్తివి తెచ్చేవిగా ఉంటున్నాయి. ఆ మాటలను బట్టి మేము ముందుకు కొనసాగటానికి మరలా సమస్తము సమకూర్చుకోవటానికి నీ ద్వారా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయం ప్రభా నాయన మీరు కనికరించండి, కాపాడండి. నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. యెరూషలేం ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యెరూషలేము నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురన్నావు. యెరూషలేం నగరంలో ప్రాకారంలో నెమ్మది, నగరంలో క్షేమం ఇస్తాను తండ్రి. రాబో దినాల్లో నీ కృపను దయచేయండి. ఇచ్చిన ప్రభుత్వాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతో మీ సన్నిధిలో మొరపెట్టాము. నీ బిడ్డలుగా సంఘముగా పరిశుద్ధులుగా ప్రార్థన చేసినప్పుడు తండ్రి మీ చిత్తములో ఉన్న ప్రభుత్వం ఇమ్మని అడిగాం ప్రభా. అలాగే మీరు ఇచ్చారు. ఎవ్వరు వచ్చినా పర్లేదు ప్రభా, ఎందుకంటే పరలోకముల మా ప్రభు శక్తి సంపన్నుడు, సర్వశక్తివంతుడైన దేవుడవు తండ్రి. నువ్వు మాకుండగా ఈ లోకముల వాటి కోసం మేము భయపడవలసిన పని లేదని మరొక మారు మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు తండ్రి. మీరిచ్చిన ప్రభుత్వము, మీరిచ్చిన అధికారులు, మీరిచ్చిన ఈ రాజ్యాంగము, మీరిచ్చిన గవర్నమెంట్, వీటన్నిటిని బట్టి అన్ని దేశాల్లో నీ బిడ్డలు నిలబెట్టుకున్నావు ప్రభా, నీకు వందనాలు. అయితే ప్రభా ఈ ప్రజలందరూ కూడా నీ అధికారంలో ఉన్నవారే, నీ అధికారం ద్వారా వచ్చిన వారే కాబట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాను. రాబో దినాల్లో ప్రభా నీ బిడ్డలకు మీరు సమాధానం ఇచ్చే దేవుడవు, నీ బిడ్డల హృదయం మార్చే దేవుడవు తండ్రి. అన్య జనులు కూడా ఆ దినాల్లో మరి నీ బిడ్డల్ని ఏలారు తండ్రి. ఫరో, ఆశ్వేరోషు, ఇలాగ ఎంతో మంది ప్రభా, నెబుకద్నెజరు తండ్రి, మీరు వారిని ఏర్పరచుకున్నారు నీ బిడ్డల్ని ఏలడానికి తండ్రి. మరి అది మేము గుర్తు చేసుకున్నప్పుడు మా ప్రభు మాకుండగా మేము ఎందుకు భయపడాలి? యెహోవా నీ పక్షముగా ఉంటే నీకు విరోధి ఎవడంటున్నావు తండ్రి. ఈ బిడ్డల ద్వారా, ఈ అధికారం ద్వారా మీరు మాకేం తెలియజేయనున్నారు? మేము ఇంకనూ భయము కలిగి నీ అందు భక్తితో, వినయంతో, యథార్థతతో జీవించడానికి, నీకు సమీపస్తులుగా ఉండడానికి తండ్రి, మేము ఈ లోకములో అన్ని విషయాలు తెలుసుకొని ఇంకా నీ యందు భయం కలిగి జీవించడానికి మీరు ఇచ్చిన ప్రభుత్వాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. కనికరించండి. అలాగే ప్రభా నేను నడిచిన పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు ప్రభా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజు పరిచర్యలో కూడా మీరు సహాయం చేయండి, కృప చూపించండి. సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం. పరిచర్య ప్రభా ప్రగతి నగర్ 7th ఫేజ్ వెన్సడే బైబిల్ స్టడీ, నిజాంపేట బిహెచ్ఎల్ ఆఫీస్పేట బైబిల్ స్టడీ, కేపీహెచ్బి కొండాపూర్ ఫ్రైడే బైబిల్ స్టడీ, ఇలాగ ఆయా ప్రాంతాల్లో ప్రభా ఈ యొక్క కూడికలు ఉంటూ ఉన్నాయి. ఈ కూడికలన్నింటినీ మీరు ఆశీర్వదించండి నాయన. నీ బిడ్డల్ని కుటుంబాలుగా నీ సన్నిధికి నడిపించండి నాయన. మందిరాల్లో నీ యొక్క కృపను కనపరచమని వేడుకుంటున్నాను. ఆల్విన్ కాలనీ మంగళవారం చర్చ్ ప్రేయరు, ఫ్రైడే బైబిల్ స్టడీని జ్ఞాపకం చేసుకోండి. ఆలీనగర్, ఆలీపూర్ పరిచర్య మరియు ఆల్విన్ కాలనీ ఇమానియల్ బ్రదర్, రాసిల్ సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. నీ దాసురాల్ని బలపరచండి ప్రభా. మంచి ఆరోగ్యాల్లో ఉంచండి తండ్రి. పరిచర్యలు దీవించండి ప్రభా. సంఘాన్ని నిలబెట్టుకోవడానికి, సంఘాన్ని కాయడానికి, సంఘాన్ని బలపరచడానికి నీ బిడ్డలను కూడా బలపరిచి నీ పరలోక జ్ఞానంలో నీ బిడ్డలు నింపమని వేడుకుంటూ వస్తున్నాను. బీడిఎల్ బానూరు, బాచుపల్లి బ్రదర్ ఐజక్ మరియు బచ్చురాజుపల్లి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. అక్కడని సేవకులను కాపాడి వారికి కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చి పరిచర్యలను దీవించమని వేడుకుంటున్నాం. బ్రదర్ కుసుమ ముంబైలో ఉన్న పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతాల్లో స్థానిక సంఘాల ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నాం. బ్రదర్ రాజేష్, సోదర్ జ్యోతి చేయుచున్న ముంబైలో పరిచర్య, డేవిడ్ బ్రదరు, దానియల్ బ్రదర్ చేస్తున్న పరిచర్యను కూడా మీరు దీవించండి నాయన. ఈ పరిచర్యలన్నింటిలో కూడా మీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. మీ దాసుల్ని మీరు ముందు నడిచి మీ దాసులను నడిపించండి నాయన. ఆయా ప్రాంతాల్లో ద్వారాలు తెరవండి, రక్షణ కార్యం జరిగించమని వేడుకుంటూ వస్తున్నాను. యూత్ క్యాంప్ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆహ్లాదకరమైన వాతావరణం దయచేయండి, అనుకూల వాతావరణం దయచేయండి. బిడ్డలను కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. ఈ పరిచర్య అంతట్లో కూడా మీ కృపను కనుపరచమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. దైవ సేవకుల కొరకు సువార్త విన్నవారు యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభా రక్షణ కార్యం వారి హృదయంలో జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. నాయన పునరుద్ధరించబడాలి పరిచర్యలో ప్రభు సహాయం కొరకు కోరుకుంటున్నాం. కృప చూపిస్తురండి. సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచర్య కొరకు దైవ సేవకులు ఆండ్రూస్, షేబాంటి నాయన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆషేర్ పరిచయం కూడా దీవించండి. తన వివాహం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. ఇతర దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి పరిచర్యలో కూడా మీరు తోడైండి, కృప చూపించమని వారి కుటుంబాలన్నీ ఆశీర్వదించి నాయన నీ కొరకు వారు నిలబడుతుండగా, ప్రయాసపడుతుండగా
వారి ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వస్తున్నాను. రేఖబొత్తు అనుబంధ సంఘాల పరిచర్య మరియు దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్ హగ్గయి, సిస్టర్ ఎస్తేర్ పరిచర్యలో మీరు తోడై ఉండండి ప్రభా. వారి యొక్క మంచి ఆరోగ్యాల్లో ఉంచండి తండ్రి. సంఘాలని కాపాడడానికి వారికి మీరు తోడుగా ఉండి కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే కొండాపూర్ ఆఫీస్పేట సంఘాల పరిచర్య మరియు దేవుని సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకులు సల్మాన్ బ్రదర్ని, మీ సేవకురాలు విజయమేరి అక్కని జ్ఞాపకం చేసుకోండి. పరిచర్యలో మీ సహాయం కోరుకుంటున్నాం. పరలోకము నుండి మీ జ్ఞానం పంపించండి ప్రభా. దైవ చిత్తానుసారమైన పరిచర్య చేయడానికి, దైవ చిత్తానుసారంగా నడవటానికి కూడా నీ బిడ్డల్ని మీరు నడిపించి అనేకులను రక్షింపబడినట్లు ప్రభా. మీ బిడ్డలు వెళ్తున్న ఆ యొక్క స్థలాల్లో, ఆ ప్రాంతాల్లో అడుగుపెట్టు స్థలం మీ బిడ్డలకు దయచేసి అనేక ఆత్మలు రక్షించబడినట్లు కృప దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నాయన భుజం నొప్పి తగ్గించండి, కన్ను ముట్టండి, మంచి చూపు దయచేయండి. నాయన మిషన్ విషయంలో కూడా చెవి వినికిడి శబ్దం విషయంలో కూడా మిషన్ ఇచ్చారు, మీకు వందనాలు తండ్రి. నీ బిడ్డని ఇంతవరకు మీరు బలపరిచి ఉదయకాలము మీ బిడ్డల కొరకు తండ్రి మీరు నిలబెడుతున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాను తండ్రి. మరి తాడేపల్లిగూడెంలో పరిచర్ను కూడా దీవించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను. షామీర్పేటలో పరిచర్య సువార్త 22 గ్రామాలకు అందడానికి మీరే కృప చూపించండి. అక్కడ ఇంకా సువార్త వినని ప్రజలు, నిన్ను ఎరగని ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. చీకటిలో ఉన్నారు, వారిని వెలుగులోనికి తీసుకురండి. మరణంలో నుండి జీవంలోనికి దాటించండి. వారి యేసు సువార్త గురించి తెలుసుకొని తండ్రి నాయన సువార్తకు ద్వారాలు తెరిచి, వారి హృదయాలు తెరిచి నాయన నీ యొక్క రక్షణ భాగ్యం వారికి కూడా అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. షామీర్పేటలో క్రైస్తవుల బరియల్ గ్రౌండ్ కోసం, స్థలం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ చిత్తములో మీ సొంత సమయంలో బిడ్డలకు ఇప్పించమని వేడుకుంటున్నాను. చౌటుపల్లి పరిచయని జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి. అక్కడ కూడా ద్వారాలు తెరవండి తండ్రి. అడ్డు ఆటంకాలు కొట్టివేయండి, ఎత్తుపల్లాలు కొట్టివేయండి ప్రభా. మార్గం సరళం చేసి అనేకుల రక్షణ కొరకు నీ కృప దయచేయమని మీ సన్నిధిలో వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. పిల్లలు స్టడీస్ కోసం ప్రార్థిస్తున్నాం. సహోదరి ప్రదీప, శరత్, వరుణ్ వీరిని జ్ఞాపకం చేసుకోండి. ఇంజనీరింగ్ సీట్ కొరకు ప్రభా నీ బిడ్డలకి కృప దయచేయండి. మీ గూపిలిప్పి ధారాళముగా నీ బిడ్డలకు మేలు చేయమని వేడుకుంటున్నాను. ప్రవీణ్ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను బ్రతికించారు, మరి తొందరగా రికవరీ అవ్వడానికి సహాయం చేయండి. అనురాధ కంటి సమస్యతో ఉంది ప్రభా, బాధపడుతుంది. బిడ్డను కనికరించండి, దయతో స్వస్థత ఇచ్చేవాడువు నీవే కదా తండ్రి. గాయం చేయవాడువు, గాయపరిచేవాడువు, గాయమును తగ్గించేవాడువు నీవే, స్వస్థపరిచేవాడువు నీవే. నీ బిడ్డలను స్వస్థపరచండి. కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వాతి రాజేంద్రని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సమస్యలన్నీ మీరే విడగొట్టి బిడ్డలను కలపమని వేడుకుంటున్నాను. సుధీర వినతిని జ్ఞాపకం చేసుకోండి. వినతి కూడా తన బిడ్డలను తీసుకుని దూరంగా వెళ్ళిపోయింటుండగా బిడ్డ ఎక్కడుందో తెలియదు, మీరే తీసుకురండి ప్రభా తండ్రి. సాతాన్ చేతుల నుంచి విడిపించండి. యేసుక్రీస్తు వారికి సమీపస్తులుగా చేసుకోండి. తన భర్త దగ్గరికి వచ్చి తన కుటుంబం తను కట్టుకోవడానికి మీరే సహాయం చేయమని తండ్రి. యవనస్తులైన బిడ్డల్ని తనని కూడా మీరే కాపాడి ఎటువంటి తండ్రి నాయన అపవాద చేతుల్లోకి వెళ్లకుండా, ఎటువంటి మోసంలోకి వెళ్లకుండా బిడ్డలను కాపాడమని కుటుంబాన్ని కలపమని వేడుకుంటున్నాను. క్రాంతి, స్నేహ వారి కుటుంబం కలపండి. వారి మధ్యన ఉన్న అపోహలు తీసివేయండి ప్రభా. క్రీస్తులో బలవంతులుగా చేయండి. యేసురత్నం మాణిక్యం కుటుంబాన్ని మీరే జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాన్ని కూడా మీరే కలపమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. ప్రియా కుటుంబాన్ని కలపండి ప్రభా. తనను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఈ కుటుంబాలన్నీ మీరు క్రీస్తుకి సమీపస్తులుగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. బ్రదర్ రవి సంవత్సరం నుండి ప్రభా కోమలో ఉంటున్నాడు. బిడ్డకి స్వస్థత దయచేయండి ప్రభా. నాయన మృతి నొందించే వారిని బ్రతికించేవాడు. మరి కోమా నుండి కూడా ఈ బిడ్డను విడిపించి స్వస్థత ఇచ్చి తన తల్లిగారు తండ్రి కృష్ణవేణి గారికి మంచి సంతోషము, తండ్రి గారికి తల్లి గారికి సంతోషం దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే బ్రదర్ ఇమ్మానియల్ ఆస్ట్రేలియా వీసా కోసం ప్రార్థిస్తున్నాం. బిడ్డకు వీసా ఇప్పించండి ప్రభా. మరి ఆలస్యం జరిగిన ఇది నా మేలు కొరకేని బిడ్డ తన హృదయములో తండ్రి మంచి ఆయన ఆలోచన కలిగి ఉండటానికి సహాయం చేయండి. బ్రదరు రంగయ్య గారికి రక్షణ దయచేయండి. శైలేశ్వర రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. తబిత కాన్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుజాత కుటుంబం సభ్యులందరినీ మీరు రక్షించి మీ సన్నిధిలో కనబడి వారిగా చేయండి. సోదరి నయోమి ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. తన తల్లిదండ్రులకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. సిస్టరు దుర్గా ఆరోగ్యం కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకి స్వస్థత ఇచ్చి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను. సోదరి జయశీలకు ఆరోగ్యం ఇచ్చారు, చాలా మట్టుకు స్వస్థత ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినందుకే నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాను. అలాగే ఇంకా తన రికవరీ చేయండి తొందరగా. బ్రదరు సూర్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. అక్క కుమారుడు తండ్రి మీద వచ్చిన గడ్డ మీరే తగ్గించి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి స్వస్థత దయచేసి ప్రభా తద్వారా రక్షణ ఇమ్మని కుటుంబం అంతా రక్షణలో నడిపించుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృప చూపిస్తారండి ప్రభా. నాయన నీవు చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
బ్రదరు పర్వతాలు బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. భూమి సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. భూమి సమస్య నుండి విడిపించి వారి జీవితాల్లో కూడా సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను. సిస్టర్ వల్లి ఆర్థిక సమస్యలు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి యొక్క సమస్యలని మీరే పరిష్కరించండి, రక్షణ దయచేయండి. బ్రదర్ నాయక్ గారికి స్వస్థత ఇవ్వండి, రక్షణ దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డ కూడా ఈ యొక్క అనారోగ్యంలో ఉన్న బిడ్డలు నీ వైపు చూసేవారిగా ఉంటున్నప్పుడు వారికి మేలు చేయమని వేడుకుంటూ వస్తున్నాను. తద్వారా రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను. సిస్టర్ అర్చనారెడ్డి ఆర్థిక సమస్యలను విడిపించండి, రక్షణ దయచేయండి. తన కుటుంబాన్ని కూడా మీరే కట్టమని వేడుకుంటున్నాను. సిస్టర్ సుహాసిని సమస్యలు పరిష్కరించండి, రక్షణ దయచేయండి. కుటుంబం క్రీస్తులో కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. నా గురించి ఎంతో మంది బిడ్డలు సంఘము ప్రార్థిస్తుంది తండ్రి. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సంఘ ప్రార్థనలు ఆలకించే జవాబిచ్చే దేవుడిగా మాకున్నందుకై నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాను తండ్రి. గత దినాల్లో మీరు చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను. రాబో దినాల్లో జ్ఞాపకం చేసుకుని ఈ కొత్త గవర్నమెంట్ ఇచ్చారు కాబట్టి ప్రభా, పేదలను కనికరించి వారి బంధకాలను విడిపించి తండ్రి మాకు కూడా సంతోష సమాధానాలు ఇస్తారని, సమాధానంతో నింపుతారని నిందిస్తూ మణిపూర్ ప్రజలను కూడా చూసుకోండి. బంధకాల నుండి విడిపించి అయినా వారి ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించి వారికి వారి విశ్వాసమును గణపతి కాపాడమని వేడుకుంటున్నా. ఇజ్రాయెల్ జనాంగాన్ని జ్ఞాపకం సిరియా కూడా జ్ఞాపకం చేసుకోండి. గొప్ప కార్యం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. కృప చూసిరండి ప్రభా. నాకు ఇచ్చిన సామాను నేను తండ్రి బిడ్డ నేను కలపడానికి నా కొడుకు కూడా మరి ఎప్పుడు పెట్టే కావు బాధ్యతలు తోడేయండి. కుటుంబం పైనలో బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నాకు ఇచ్చిన మీరు పరిశుద్ధమైన నామములు పరమ తండ్రి. పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాదములు కొందనాలు స్తోత్రములైన సర్వశక్తుల తండ్రి, సర్వ సంపూర్ణమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, నిత్య నివాసమైన దేవుడు ప్రభా. నీ సందులో సాగిలి పడసతీస్తూ మహింపరుస్తున్నాను. దావీదు జీవితంలో ఉన్న దేవుడు ప్రభా, సమస్తమును తిరిగి సమకూర్చిన తండ్రి, ఆత్మీయంగా బలపరిచిన తండ్రి దేవాన్ని సందులో సాగిలి పడసతీస్తూ మహింపరుస్తున్నట్టు అనుభవంలో నన్ను కూడా తీసుకెళ్ళి తండ్రి ప్రభా. ఏమైతే కోల్పోతూ వచ్చినాను ప్రభా, నాయన ఆత్మీయంగా తండ్రి ప్రభా, సమస్తమును నాకు కూడా తిరిగి సమకూర్చే గొప్ప తండ్రి అని నేను ఆ మనసు తీస్తూ మహింపరుస్తున్నాను. ఏక కుటుంబంలో నన్ను కూడా చేర్చి తండ్రి ప్రభా, దినం బలపరుస్తూ భద్రత దయచేసిన తండ్రి అయినా నీ కొన్నాళ్ళు స్తోత్రములు స్థిరమైన మనసును హృదయాన్ని మీద కనుగరించి తండ్రి నిత్యము నీ సందులో కనుగొన్నట్లు కృపను అనుగ్రహించే దేవుడు అని నేను ఆ మనసు తీస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. అమూల్యమ రక్షణ ఉచితంగా అనుగ్రహించి నైనా నాకు పాప దోషములు క్షమించిన నా దేవుడు ఎందుకు నేను ఆ మనసు తీస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. చేసిన సకలం మేలోపకారాలు బట్టి నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. మరి ప్రార్థనా సమయాన్ని బట్టి నేను మనసు తీసినాను తండ్రి. ఈ విధంగా సాల్మన్ బ్రదర్ విజయమ సిస్టర్ వాళ్ళు దాన్ని బట్టి కూడా నీ సందులో సుతీస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. వారి సేవ పరిచయలో దినమంతట్లో కూడా నీ పరిశుద్ధ సన్నిధి వారికి అనుగ్రహించే దేవుడు నైనా నేను ఆ మనసు తీసినాను తండ్రి ప్రభా. మరి నైనా వారి ఆరోగ్యాల్లోను వారి పనుల్లోను తండ్రి వారి పరిచయల్లోను బాధ్యతలు సమస్తంలో తోడుకుంటూ నడిపించి నైనా మహిమా గంట ప్రభావం ఆరోపించుకుంటుంది దేవుడు నైనా నేను ఆ మనసు తీసినాను తండ్రి. హుల్దా చదువుల్లో కూడా సహాయం చేయండి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కొరకు బిడ్డను సిద్ధపరుస్తున్న దేవుడు ఎందుకు నీ కొందనాలు. మరి ముఖ్యంగా తండ్రి క్రైస్తవులు అత్యధికంగా హింసిస్తున్న ఉత్తర భారతదేశం కొరకు మణిపూర్ కొరకు
ఒరిస్సా కొరకు నీ సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అక్కడికి ఇచ్చిన ప్రభా స్థలంలో ఇచ్చిన గవర్నమెంట్ని బట్టి కూడా నేను మనసు తీసినాను తండ్రి. వారి ద్వారానైనా నీ గొప్ప కార్యం వారి తండ్రి మరొక రాష్ట్రంలో జరిగినట్లు శాంతి సమాధానం నెమ్మదిని దృష్టి తండ్రి స్వేచ్ఛగా స్వతంత్రంగా సేవా పరిచయం ముందు కొనసాగడానికి కృపణార్గించే దేవుడు నాయన నీ కొందనాలు తండ్రి. ఈ విధంగా ఇజ్రాయెల్ దేశం కొరకు భద్రత కొరకు యుద్ధం కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. యూదుల రక్షణ కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను. ఎంతో మంది అమాయక ప్రజలు తండ్రి నాయన సమస్తంను కోల్పోయి మరి నాయన తండ్రి నాయన ఆత్మ తండ్రి ప్రాణ నష్టం ఆర్థిక నాయన ప్రభు ఇబ్బందులు వీటన్నిటి నుండి విడుదల దయచేసి దేవుడు శాంతి సమాధానాలతో మీరు నింపుతూ వచ్చే దేవుడు అని నా మనసు తీసినాను తండ్రి. మీ క్షేమను కారణం మనం యెరూషలేమును ప్రేమించేవారు వద్దెల ధరను యెరూషలేము కొరకు ప్రార్థన చేయమన్నావు తండ్రి. ప్రవాహించిన అమూల్య వాగ్దానాలు ప్రభా మరి యెరూషలేము పక్షంగా నువ్వు కార్యం జరిగిస్తూ వచ్చే దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ రక్షించే దేవుడు అని నీ సందులో సాగిలి పరిశుద్ధిస్తూ మహింపరుస్తున్న దేవాన్ని కొన్నాళ్ళు స్తోత్రం. ఈ విధంగా సార్థ సంఘంలో జరుగుతున్న సేవా పరిచయాన్ని బట్టి నీ నా మనసు తీసినంత ఐక్యత సమాధానం ఏక మనసు ఏకాత్మ మీరు అనుగ్రహించి ఏకభావంతో తండ్రి ప్రభా ఏక తాత్పర్యంతో పరిచయం జరగడానికి నేను స్వార్థమైన సేవా పరిచయం జరిగించే వారిని లేవనెత్తి వచ్చే దేవుడు అని సమస్యలన్నింటి పరిష్కరించే దేవుడు అని నా మనసు తీసిన విశ్వాస కుటుంబాల విశ్వాసుల మధ్య తండ్రి ప్రభా ప్రేమను ఐక్యతను ప్రభా మీరు అనుగ్రహిస్తూ దేవుడు అని నా మనసు తీసిన పరిచయం నీది బిడ్డలు నీ వారు తండ్రి ప్రభా నాయన కృపను అనుగ్రహించండి. ఈ విధంగా తండ్రి సార్థ సంఘంలో మరి నాయన దినమంతట్లో జరిగే పరిచయం అంతటి జ్ఞాపకం చేసుకుంటూ రెండు బిడ్డలు డోర్ టు డోర్ మిస్ట్కి వెళ్ళే వారు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వదకరంగా దీవెనకరంగా మనం మహిమకరంగా ఉండనట్లు సహాయం చేస్తారని వేడుకున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభా మరి సహోదరుడు తులసిరామ్ కొరకు పరిస్థితులు కనుతూ ఉంటుండగా నాకు సందులో ప్రార్థన చేయించున్నాను. నాయన సర్జరీలో సహాయం చేసి తండ్రి ప్రభా సంపూర్తిగా కోలుకుని సాక్షిగా నిలబెడుతారండి. ఈ విధంగా స్వాతి రాజేంద్ర కలిసి ప్రభా ఆత్మీయమైన కుటుంబంగా నీ కొరకు కట్టబడినట్లు సహాయం చేస్తారమ్మని వేడుకున్నాను తండ్రి. సహోదరుడు మధు బిజినెస్లో నీ కృపని కనికరాన్ని కూర్చున్నాను తండ్రి. దేవా కనికరించండి. సహోదరుడు బాలు నిమిత్తమే నీ సందులో ప్రార్థన చేయొచ్చిన రక్షణ ఉద్యోగం కొరకు నీ సందులో ప్రార్థన చేయొచ్చున్నాను కృప చూపించండి. ఈ విధంగా తండ్రి కుటుంబం అవసరం తీర్చమని వేడుకున్నాను. కుటుంబాల నెమ్మది లేక భార్య మధ్య ఐక్యత లేకున్న కుటుంబాన్ని మరొకసారి మీరు దర్శిస్తారమ్మని వేడుకున్నాను. దేవా కనికరించండి. ఈ విధంగా యవనస్తుల మధ్య వచ్చిన పరిచయం జ్ఞాపకం చేసుకుని యవన దశలో బిడ్డలు నీ కాడిని మోసి వెంబడించి నీ ఆర్జన కట్టను అనుసరించి నడుచుకుని ఆత్మీయంగా బలపడడానికి స్థిరపడడానికి తండ్రి ప్రభా నీలో నిలిచి ఉండడానికి కృపను అనుగ్రహిస్తారమ్మని వేడుకున్న చిన్న బిడ్డల మధ్య చర్చను పరిచయం దీవించండి ఆశ్రయించండి. నేను చిన్నాడి బిడ్డలందరూ రక్షింపబడినట్లు రక్షణ మార్గాలను నడుచుకున్నట్లను సహాయం చేస్తారమ్మని వేడుకున్నాను. ఈ విధంగా బిడ్డలు భద్రత దయచేస్తారమ్మని వేడుకున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభా స్త్రీల మధ్య చర్చను పరిచయం జ్ఞాపకం చేసుకుంటే రెడ్డి ఆదివారం జరిగే ఆరాధన కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను. బైబిల్ స్టడీస్ నీ ప్రార్థన కోడికలు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని వేడుకున్నాను. ఈ విధంగా తండ్రి ఇంటి రాసిన బిడ్డలను బట్టి నీ సందులో స్థుతిస్తున్నాను తండ్రి. వరుణ్ అభిషేకం ఎలెన్న తండ్రి ప్రభా టీనా రీనా తండ్రి ప్రభా మరి నాన్న సారా గ్రేస్ తండ్రి ప్రభా సోహన్ సోల్దా తండ్రి ప్రభా మరి నాన్న మనీ వర్ష ప్రభా బిడ్డలకి చక్కటి రిజల్ట్ మీరు అనుగ్రహించి ఉన్నామని సందులో సాగిలి పడుతున్నాను తండ్రి. ఈ విధంగా మరి ముఖ్యంగా చిన్న బిడ్డలందరూ తండ్రి ప్రభా మరి నాన్న ఆయా తరగతుల ప్రకారం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బిడ్డలు సిద్ధపరచుండగా తండ్రి చక్కటి సిద్ధపాటును దయచేయండి. తండ్రి ఇయర్ అంతా కూడా కష్టపడి చదువుకోవడానికి నీ సహాయం చేయండి ప్రభా. మరి డే 1 నుండి ప్రభా నైనా నీవే వరకు బిడ్డలకు తోడుకుంటూ రమ్మని వేడుకున్నాను. దేవ జ్ఞానాత్మతో నింపుతూ రమ్మని వేడుకున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభా డిగ్రీ తండ్రి బీటెక్ ఎగ్జామ్స్ కొరకు నాయన పోటీ ఎగ్జామ్స్ కొరకు నాయన తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నాయన చక్కటి తండ్రి ప్రభా కష్టపడి చదువుకున్నవన్నీ పరీక్షలు రావడానికి సహాయం చేయండి. చక్కటి రిజల్ట్ అనుగ్రహించి నాయన వారు కోరుకునే రీతిగా తండ్రి ప్రభా నాయన చిత్తంలో ఉన్న తండ్రి ప్రభా బిడ్డలకి కాలేజీలో అడ్మిషన్ దొరికే విషయం కృప చూపించండి. డేవిడ్ ప్రిన్స్ ఫెయిత్ సేత్ తండ్రి ప్రభా నప్తాలి సునీల్ బ్లెస్సే మరి సునీల్ తండ్రి ప్రభా షాలను మోనికని బట్టి సందులో ప్రార్థించారు. రేఖని బట్టి సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభా. బిడ్డలు తృప్తిపరచండి సంతోష భర్తలుగా చేస్తారండి. ఈ విధంగా సూజన్ తండ్రి తరుణ్ స్టీవెన్ అబ్రహాం తండ్రి అలేకే తండ్రి అమూల్య ప్రభా బిడ్డలు నాయన మంచి రిజల్ట్ 10th క్లాస్లో మీరు అనుగ్రహించి ఉన్నావని నా మనసు తీసుకున్నాను. బిడ్డలు తిరిగి కాలేజీలో జాయిన్ అయ్యే విషయంలో సహాయం చేయండి. ఈ విధంగా తండ్రి ప్రభా కృప చూపించండి. ఈ విధంగా తండ్రి సిస్టర్ దివ్యాన్ని బట్టి తపితాన్ని బట్టి నీ కొందనాలు బిడ్డలకు సకాలం సుఖమైన కాన్పును అనుగ్రహించి తల్లిని బిడ్డను భద్రత దయచేసే దేవుడు అని నీ నా మనసు తీసిన సంతానం కొరకు చూచిన బిడ్డలను కనికరించండి. నాయన గర్భఫలం ఈ హోచిన బహుమానం సెలవిచ్చిన వాక్యాన్ని
సంపూర్తిగా నెరవేర్చండి. సారాన్ని దర్శించిన తండ్రి, ఎలిజబెత్ని దర్శించిన తండ్రి, నాన్నను దర్శించిన తండ్రి, ఈ బిడ్డలను కూడా దర్శించి ప్రభాని కృపను అనుగ్రహించండి. యోహాను సునీతను బట్టి, హరితాన్ని బట్టి, నేను సంధ్య, జ్యోతి, జమీమాని బట్టి, ప్రబలికాన్ని బట్టి, మోనిక, వినిల్ల, సిస్టర్ శ్వేతను బట్టి, శ్వేత వినోదుని బట్టి నైనా మీరు కనుకరించండి. శ్వేత వినోదుని ప్రభా బిడ్డలు దృష్టించమని అడుగుతున్నాను తండ్రి. నైనా మరి నైనా తృప్తిపరచండి, సంతోషభర్తలుగా చేసి మహిమనొంతురండి. విధంగా మన ఊరు కొరకు నీ సందులో ప్రార్థన చేయొచ్చిన, ఆర్థిక అవసరాల కొరకు నీ సందులో ప్రార్థన చేయొచ్చిన, విశ్వాసుల భద్రత కొరకు నీ సందులో ప్రార్థన చేయొచ్చిన ప్రభా. మళ్ళీ అల్లరి చెలరేగుకున్నట్లు మాదక ద్రవ్యాల వాటి నుండి ప్రభా నాయన యవనస్తుల బిడ్డలందరినీ విడుదల దయచేసి ప్రభా గొప్ప కార్యం నువ్వు జరిగించే దేవుడు ప్రభా. నాయన ప్రార్థన జవాబు దయచేసే దేవుడు అని నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను దేవా. నీకు వందనాలు. క్రొత్త సంఘాలు స్థాపించడంలో దేవుని సహాయం ప్రభా సహాయం కొరకు నీ సందులో ప్రార్థించేది. ఎక్కడైతే మందిరాలు నిర్మింపబడలేదో, ఏ స్థలాలు అయితే సువార్త ప్రకటింపబడలేదు, ఆ స్థలాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని పెడుకున్నాను తండ్రి. అమూల్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభావ సిస్టర్ని బట్టి నీకు వందనాలు. చైతన్యాన్ని బట్టి నీ సందులో ప్రార్థించండి, దృష్టించండి, రక్షించండి ప్రభా. నాయన తండ్రి తిరిగి సమకూర్చి నీ ఘనమైన నామను మహింపరచుకుని విధంగా తండ్రి ప్రభా. మరి దెబ్బతాకినైనా తండ్రి నైనా సందులో ప్రార్థన చేసిన బిడ్డకు సకాలం సుఖమాన్ని అనుగ్రహించి దేవా మహిమనంతు రమ్మని వేడుకునే విధంగా తండ్రి ప్రభా కృప చూపించండి. యొక్క సహాయం తండ్రి. మరి ఉదయ కార్యక్రమంలోని ప్రియ బిడ్డలతో కలిసి నైనా మరి ప్రార్థన చేయడానికి నీ ప్రభా నీ సందులో కూర్చుని నిన్న వాక్యం ఉండడానికి చూపిన కృప అంతటిని బట్టి నీ నా మనసు తీదనమంతట్లో కూడా నీ సన్నిధి మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. ఆత్మ ప్రాణ దేహాలని నీకు స్వాదులు ఉంచుకోండి నాయన. మా తండ్రి ప్రతి అవసరం క్రీస్తు మహిమలో తీర్చి మహిమ గంట ప్రభావంలో ఆరోపించుకుంటున్నామని అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక కలిగించే దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రియును నా రక్షకులు నా కొరకు తొలరాన్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినంతి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. 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 ప్రభాతం చేస్తారా? మీట్లో ఉన్నారు ప్రభావతమ్మ. ఇంకెవరైనా ఒకరు చేయగలిగితే ముగించుకుందాం. మా ప్రేంగల్ జీవంగల్ పరలోకమందున మా తండ్రి, దయగల మా నాయన, కనికరంగల ప్రభా, దేవా ఈ ఉదయకాల సమయాన్న నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించడానికి నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఘనమైన దేవుడు, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయి దేవుడవు అయ్యా. ప్రార్థన ఆలకించి జవాబును దయచేసే దేవుడవు దేవ. మా కొరకు మా పాపముల కొరకు ప్రభా దేవ ప్రాయశ్చిత్తంగా దేవా తండ్రి నీ యొక్క అమూల్యమైన పవిత్రమైన రక్తాన్ని ధారపోసి అయా ప్రభ మా ప్రాపనంతయు కడిగివేసి నీ బిడ్డలుగా చేసుకున్న తండ్రివి. అందుని బట్టి నేను స్తుతిస్తూ మహింపరుస్తూ గనపరుస్తుంటున్నాను అయ్యా ప్రభా. నువ్వు గొప్ప దేవుడవు, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు ప్రభా. దేవా తండ్రి దేవుణ్ణి కలిగి ఉండే ధన్యత నాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను నాయన. దేవా తండ్రి సమస్తమును దేవా తండ్రి నిర్వహించుచున్న దేవుడవు ప్రభా. దేవా తండ్రి అన్ని అనాది సంకల్పం చేత ప్రభా దేవా మా పితరులైన దేవా తండ్రి అబ్రహాం, ఇస్సాక్, యాకోబులకు దేవా తండ్రి నీ వాగ్దానాలను ఇచ్చి అయ్యా ప్రభా వారికి దేవా తండ్రి మరి కానాన్ దేశాన్ని స్వతంత్రించుకొని దేవా తండ్రి మరి మరి ఆ యొక్క స్వాతంత్రం ద్వారా ప్రభా అనేకుల్ని దేవా తండ్రి నీ యొక్క జనంగా మరి మాకు కూడా దేవా స్థానం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను దేవా. ఆ వంశంలో మాకు కూడా స్థానం ఇచ్చి ప్రభా నీ రక్తం చేత ప్రభా దేవా తండ్రి నీ స్వకీయ సాంపాద్యంగా మమ్మల్ని చేసుకున్న తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. అనేకులను దేవా తండ్రి ఇంకను ప్రభా నిన్ను తెలుసుకున్న వాళ్ళని నీ సువార్త వ్యాపించవలనని దేవా నీ యొక్క గొప్ప ఉద్దేశమై ఉంటున్నారు ప్రభా. మరి మేము కూడా ప్రభా దేవా తండ్రి నీ యొక్క గొప్ప ఉద్దేశం ప్రకారం ప్రభా ఏదైతే మాకు అప్పచెప్పి ఉంటున్నావో దేవా తండ్రి మరి మా యొక్క జీవితాలు నీ యొక్క పత్రికలుగా ఉండుటకు ఆయా మమ్మల్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. అనేకమైన అన్యజనులు ప్రభా విగ్రహారాధికులు దేవా మా యొక్క దేశంలో ఉంటుండగా
అయా ప్రభా నీ సువార్తను వినిపింపజేసి అయా ప్రభా వారు నీ వైపునకు తిరుగులాగున ప్రభా దేవా అనేకుల్లో దేవా తండ్రి రక్షణ కార్యం జరపబడలాగిన నీ సత్య సువార్త వినిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. విన్న వారిలో ప్రభా నీ యొక్క కార్యాన్ని జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి సువార్తకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభా దేవా తండ్రి మరి ఎటువంటి చట్టాలు రూపింపబడకుండా ప్రభా అయ్యా నాయన ఎంతో స్వేచ్ఛగా స్వాతంత్రంగా ప్రభా మరి సువార్త దేవా తండ్రి పనులన్నింటిలో ముందుకు సాగలుగుటకు మీ కృపను దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. నీవిచ్చిన దేవా తండ్రి మరి ప్రభుత్వాలను బట్టి నీకు వందనాలు ప్రభా. నీ చిత్తానుసారమై దేవా తండ్రి మరి మాకు ఇచ్చిన అధికారుల్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా తండ్రి నీ బిడ్డలైన వారికి ఎటువంటి హాని తలపెట్టకుండా ప్రభా దేవా నీ సువార్తకు ఎటువంటి ఆటంకం తలపెట్టకుండా ప్రభా మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా దేవా తండ్రి ఎటువంటి చట్టాలు రూపింపబడకుండా మీ కృపను చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా ఎందుకంటే సార్వభౌమ అధికారం కలిగిన దేవుడవు నీవు ప్రభా. రాజుల యొక్క హృదయాలను నీటి వలె మలిచే దేవుడవు కాబట్టి ప్రభా మీరే సహాయం చేసి అయా ప్రభా మా యొక్క క్రైస్తవుల్లో ఉంటున్న భయాలను మీరే తీసివేసి ప్రభా నీ యందు ధైర్యం వహించి ప్రభా ముందుకు సాగలుగుటకు అయ్యా ప్రభా నీ పనులయందు ప్రభా ఆసక్తి కలిగి ఇంకనూ ప్రభా మరి ఎంతో దేవా తండ్రి మరి నీ ఇంకోను ముందుకు సాగలుగుటకు ప్రభా మీ సహాయాన్ని కనికరాన్ని చూపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి అయ్యా ప్రభా. మరి శ్రీనివాస్ బ్రదరు మరి సుధీర్ బ్రదర్ ప్రభా ఆయన మీరే సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి ఆ లోన్ విషయంలో కూడా మీ కృపను చూపించండి. అన్ని ఆటంకాలు అడ్డంకులు తీసివేసి ప్రభా దేవా ఫామ్ హౌస్ నిర్మించడంలో ప్రభా స్టార్ట్ చేయడంలో ప్రభా మీరే సహాయాన్ని దయచేసి దేవా తండ్రి ఆఫీషియల్గా ఏ డాక్యుమెంట్స్ అయితే క్లియర్ చేసుకునవలసిందో ప్రభా దేవా తండ్రి అవన్నీ జరుగులాగిన ప్రభా అధికారులతో మీరే మాట్లాడి ప్రభా దేవా తండ్రి మీరే అవి స్టార్ట్ చేసుకోవడానికి మీ సహాయాన్ని కృపను దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి సోదరుడు గంగరాజు రక్షణ కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన. నీ రక్షణ సువార్తను వినిపింపజేయండి ప్రభా. వినగల చెవులని దయచేయండి, గ్రహించే మనసును దయచేయండి ప్రభా. దేవా తండ్రి మరి మీ వాక్యం వినుటనే మీరు వెలుగు కలుగునన్నావు ప్రభా. దేవా తండ్రి మరి ఆ యొక్క బిడ్డ హృదయంలో కూడా వెలుగు కలుగులాగిన నీ సత్య సువార్తను వినిపింపజేసి రక్షణ కార్యం ఆ గృహంలో జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను. కనికరించండి ప్రభా. దేవా తండ్రి చైతన్య శాల్వేషన్ గురించి దేవా ఎడ్యుకేషన్ గురించి ప్రార్థిస్తుంటున్నాను నాయన. రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంటుండగా ప్రభా ఆ బిడ్డ పక్షాన నీవే ఉండి ప్రభా దేవా తండ్రి మంచి కార్యములు చేయి దేవుడవు, సమస్తమును బాగు చేయు దేవుడవు ప్రభా, సంపూర్ణులుగా చేసే దేవుడవు ప్రభా. అయ్యా నాయన ఈ బిడ్డ పట్ల కూడా ప్రభా నీ నామాన్ని బట్టి ప్రభా దేవా తండ్రి సంపూర్ణమైన స్వస్థతను దయచేసి దేవా సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి విడుదల దయచేసి అయ్యా ప్రభా మీ కార్యాన్ని జరిపించి సంపూర్ణుడిగా దేవా తండ్రి స్వస్థ బుద్ధి కలిగి ప్రభా దేవా తన తల్లిని సంతోషపెట్టువాడిగా తన భవిష్యత్తు గురించి దేవా మీరే దేవా తండ్రి సహాయం చేసి తన భవిష్యత్తును కట్టుకున్నట్టు మీ కృపను చూపించవలసిందిగా వేడుకుంటున్నాను దేవా తండ్రి. ఎంతోమంది యవనస్తులు ప్రభా దేవా తండ్రి ఈ రీతిగా ప్రభా మరి దారి తొలగిన వారుగా ఉంటున్నారు అయ్యా ప్రభా. తమ రెస్పాన్సిబిలిటీస్ని తెలుసుకోలేని వారుగా ఉంటున్నారు ప్రభా దేవా తండ్రి. మరి లోకం పోకడాల వైపు వెళ్తూ ప్రభా ఆకర్షింపబడి ఈడవబడి ప్రభా ఉంటున్నారు వారిని మీరే జ్ఞాపకం చేసుకునండి. నీ రక్షణ కార్యం సంపూర్ణంగా జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను. నీ నామం పెట్టబడిన క్రైస్తవ బిడ్డలు ప్రభా దేవా తండ్రి నీ నామాన్ని బట్టి ప్రభా దేవా తండ్రి ఎంతో రోషం కలిగి ప్రభా సాక్ష్యం నిలవబెట్టి వారిగా దేవా తండ్రి సంఘానికి ఎంతో
దేవ మేలు చేకూర్చే వారిగా అయా ప్రభా గృహంలో దేవా తండ్రి నీ నామానికి సాక్షులుగా నిలబడే వారిగా వారిని తయారు చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. వారి భవిష్యత్తులను మీరే కడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను, సహాయం చేయండి అయా ప్రభా. ఆస్ట్రేలియాలో అఖిల పవన్ చేస్తుంటున్న పరిచర్యని దేవా తండ్రి మీరే నిరాటంకంగా ప్రభా ముందుకు నడిపించవలసిందిగా వేడుకుంటున్నాను. ఏ ఉద్దేశంతోనైతే ఆ యొక్క పరిచర్యని నీవు ఆరంభించి ఉంటున్నావో దేవా తండ్రి మీరే నెరవేర్చి ప్రభా నీ బాహుబలం చేత ప్రభా దేవా తండ్రి ఇక్కడ ఉంటున్న సంఘాన్ని నిలవబెట్టి అభివృద్ధి చేసి సంఘము నానాటికి అభివృద్ధి చెందులాగిన అనేకులు చేర్చబడలాగిన ప్రభా మీరే ఈలవేసి మనుషుల్ని తీసుకురావాల్సి సమకూర్చవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి మరి వీసా కోసము ఎదురు చూస్తుంటున్న ఇమాన్యుల్ బ్రదరు మరి అనేకులు ప్రభా దేవా తండ్రి ఆ వీసా ప్రాసెసింగ్లో ప్రభా ఎక్స్టెన్షన్ విషయంలో ప్రభా మీ కృపను చూయించి ప్రభా ఆటంకాలన్నింటినీ తొలగించి వేసి ప్రభా దేవా నీ కృపను చూయించి వారి పట్ల మీ సహాయాన్ని దయచేసి దేవా తండ్రి వీసా దొరకలాగిన మీ కృపను చూయించవలసిందిగా వేడుకుంటున్నాను. టెన్షన్స్ అన్నింటినీ దూరపరచవలసిందిగా వేడుకుంటున్నాను, సహాయం చేయండి. విశ్వాసాన్ని ప్రభా బలపరిచి దేవా తండ్రి మరి మీరే కృప చూయించవలసిందిగా వారి పక్షాన మీరే దేవా తండ్రి వీసా విషయంలో మీరే న్యాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. హాస్పిటల్స్లో, కాలేజెస్లో, జైల్స్లో జరపబడుచుంటున్న పరిచర్యని దేవా తండ్రి నిరాటంకంగా దేవా తండ్రి ముందుకు సాగగలుగులాగిన స్వేచ్ఛను దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. అనేకులు నీ వైపునకు తిరిగి ప్రభా వారి యొక్క జీవితాలు మార్చబడలాగిన మీ సహాయాన్ని కృపను దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి నీవు స్వస్థపరిచే దేవుడవు, హృదయాలను మార్చే దేవుడవు, జీవితాలను మార్చే దేవుడవు. మరి ప్రభా మరి మానవుల పాపముల కొరకు దేవా నీ యొక్క రక్తాన్ని ధారపోసిన దేవుడు అని ప్రతి ఒక్కరు విన్నవారిలో ప్రభా ఈ కార్యం జరిపించబడి ప్రభా మారుమనసు కార్యం జరిపించబడి అనేకులు నీ వైపునకు త్రిప్పబడిలాగిన మీ కృపను చూయిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. ఇంటింటి సువార్త, బహిరంగ సువార్త కొరకు ప్రార్థిస్తుంటున్నాను నాయన. దేవా ఎటువంటి ఆటంకాలు దేవా కలగకుండా ప్రభా దేవా తండ్రి ఎన్నో ఆంక్షలు విధిస్తూ ఉంటున్న ప్రభా మరి మా దేశంలో ప్రభుత్వం ద్వారా దేవా తండ్రి మరి ఎన్నో ఆటంకాలు ప్రభా మరి మనుషులు ఎంతో దేవా తండ్రి మరి ఆటంకాలు కలిగిస్తూ విరోధ భావంతో ఉంటున్నారు ప్రభా దేవా తండ్రి మరి మీరే కనికరించి ఎవరైతే నీవు ఆ ఏర్పాట్లో ఉంటున్నారో ప్రభా దేవా తండ్రి ఈ యొక్క ఇంటింటి సువార్త, బహిరంగ సువార్తల ద్వారా ప్రభా నీ కార్యాన్ని జరిపించి ప్రభా మీరే సహాయం చేసి స్వాతంత్రాన్ని దయచేసి నీ వాక్యాన్ని భయం లేకుండా ప్రభా దేవా తండ్రి ఎంతో స్వేచ్ఛ స్వాతంత్రంతో ప్రకటించుట్లో మీ కృపను చూయిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ దేవా తండ్రి అనుదినము అనునిత్యము దేవా తండ్రి మరి నీ కొరకు కనిపెడుతుంటున్న వారిని మీరే సహాయం చేసి వారి పక్షాన మీరే వ్యాజ్యమాడి అయా ప్రభా కృపను చూపించే అవసరతల్ని తీర్చి దేవా తండ్రి మీ కృపను చూపించండి నాయన. దేవా తండ్రి ఇటు రీతిగా ప్రభా మరి అనుదినం ప్రభా మరి ఉదయాన్నే ప్రభా దేవా నీ యొక్క సముఖంలో మేమందరము ప్రభా ఈ రీతిగా రావడానికి నీవు వాడుకుంటున్న నీ దాసుని సాల్మన్ బ్రదర్ని బట్టి, మేరీ సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థతను చేకూర్చవలసిందిగా వేడుకుంటున్నాను. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి యొక్క అవసరతలన్నింటినీ నీ మహిమైశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి వారు చేయుచున్న పరిచర్యలన్నింటిలో ప్రభా కొండపూర్ పరిచర్యలో దేవా తండ్రి సంఘం యొక్క అవసరతల్ని మీరే తీరుస్తూ రావాల్సిందిగా అనేకులను దేవా తండ్రి దినదినము సంఘంలోనికి చేర్చబడలాగిన ప్రభా మీ కృపను చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా అక్కడ జరపబడుచుంటున్న దేవా ప్రతి ఒక్క పరిచర్యని మీరే ఆశీర్వాదకరంగా చేస్తూ రావాల్సిందిగా దేవా మీ కృపను చూయిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. జూమ్ మీటింగ్ ద్వారా మమ్మల్ని అందరినీ ఈ రీతిగా తీసుకొని వచ్చినావు నాయన. ప్రతి ఒక్కరి అవసరతలు నెరిగిన దేవుడు,
హృదయాల్లో దేవా కల్వరాన్ని ఎరిగిన దేవుడో ప్రభా, దేవా తండ్రి నిమ్మలపరిచే దేవుడు, నీవిచ్చే శాంతి సమాధానాల్ని దేవా తండ్రి మీరే దయచేసే దేవుడవు కాబట్టి ప్రభా, మీ సమాధానాన్ని దయచేసి దేవా అవసరతల్ని, అక్కర్లని, భయాల్ని తీర్చి ప్రభా, భయాల్ని తీసివేసి మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి అనుదినము నిన్ను స్తుతించి వారిగా నీ యొక్క రెండో రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరిట అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. ముగించుకుంటాము. ప్రేమగల మా పరలోకపు ప్రేమగల మా పరలోకపు తండ్రి, సింహాసనాశనమైనటువంటి మా దేవ, సమస్తమును బావుగా చేయడం దేవ, ఎరుకులో విశాలత కలగజేసే దేవ, శత్రు చేతులను విడిపించిన దేవ, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈ ఉదయకాలము నీ ముఖ దర్శనం చేసుకోవడానికి కొరకు ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మహేష్ పొడిగించి ఈ వాక్యం వినడానికి కొరకు, ప్రార్థన చేయడానికి కొరకు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దావీదు మరి తన సొంత దేశం తరంబడుతూ వచ్చినప్పుడు, ఫిలిస్తీయుల యొక్క మధ్యలో ఆయన ఉంటూ వచ్చినప్పుడు, తనకు బాధ ఆయాసాన్ని బట్టి ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వస్తే కూడా రావడానికి కొరకు, వారితో కలిసి ఏకీవించడానికి కొరకు తన మనస్సు ఆ ప్రకారంగా బాధపడుతూ వచ్చింది. అయితే నీవు దావీదు జీవితాన్ని సరిచేయడానికి కొరకు, ఆ ప్రకారంగా తన మనోనేత్రం తెరవ చేయడానికి కొరకు, తాను తన వారితోటి సిగ్లకు వచ్చినంతలోనే అమాలేకులైనటువంటి వారు తన ఇద్దరు భార్యను వారికి అన్నిటువంటి దోచుకొని ఆ ప్రకారంగా సిగ్లకు తగలబెట్టినటువంటి సందర్భంలో దావీదును రాళ్ళు చంపుదామనేటువంటి పరిస్థితులు, దావీదు తన దేవుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నటువంటి మాట ప్రకారంగా నీకు వందనాలు ప్రభువా. యెహోవా యందు భయభక్తులే బహు ధైర్యం పుట్టిస్తుంది అనేటువంటి మాట కొరకు నీకు స్తోత్రాలు. నీ యందు భయము భక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగినటువంటి దావీదు పక్షమున కోల్పోయిన సమస్తాన్ని సమకూర్చుకోవడానికి కొరకు మీరు చేసిన గొప్ప కార్యం కొరకు స్తోత్రం. ఆ కనాను ప్రాంతంలో ఈ యొక్క బెసోరు వాగు అనేటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞాపకార్థమైనటువంటి స్థలము కొరకు నీకు వందనములు చెల్లిస్తాను. అలాగున మా జీవితంలో కోల్పోయినటువంటి సమస్తాన్ని సమకూర్చే దేవుడు అని ఒక్కొక్క అంశం విషయమైన ప్రార్థించినప్పుడు నువ్వు జరిగించినటువంటి గొప్ప కార్యముల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రకారంగా ఈ దినమంతటి కొరకు నీ కృపా సహాయం కోరు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, మీరు దాన్ని ఆలోచింపరా అన్నారు ప్రభువా. నీ మయం కొరకుగా నీ కార్యాన్ని ఈ దినమంతట్లో జరిగించు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను, సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను, అన్ని జనులందరూ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగున సార్వత్రిక సంఘమంతట్లో ప్రభా, స్థానిక సంఘాల్లో జరుగుతున్న ప్రతి పరిచర్యను మీరు ఫలింపచేయండి. ఓ దేవా, ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగత మరి అక్కర్లు కలిగిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, పిల్లల మధ్య పరిచర్య, యవనస్తుల మధ్య పరిచర్య, సంఘ పరిచర్య మీరు ఆశీర్వదించండి. దయగల తండ్రి, ఈ ప్రకారంగా నీ సేవలున్నటువంటి మీ దాసులని వారి హస్తాల బలపరచు. దాసులు గారు మీ దాసులు వారితో కలిసి పరిచయం చేసి సహదాసులు పరిచారకులు పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నా. అలా హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి దయగల తండ్రి. ఈ ప్రకారంగా
ఉదయకాలం నమ్మకంగా ప్రార్థనలో కూడి వచ్చినటువంటి ఒక కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నీవే ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నీ ప్రార్థనలు యెహోవా సఫలపరచును గాక అని సెలవిచ్చినటువంటి దేవా, మా భారములన్నీ కూడా భరించి మా ప్రతి అవసరం తీర్చుకున్న దేవుడికి మమ్మల్ని అప్పజెప్పుకొని చూస్తున్నాం. సహాయం చేయి. ఈ రీతిగా ప్రియ తండ్రి, నీ ఉన్నతమైన ఉద్దేశాలు మాలో మా ద్వారా పరిపూర్ణ నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడు శ్రీనివాస బ్రదరు జయం వారి కుమారుడు సున్ని కొరకు స్తోత్రాలు. నీ మహిమ కొరకు ఇంతవరకు వారిని విశ్వాసంతో బలపరుస్తూ వచ్చినావు. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం వారు తీర్చుము. వారి ద్వారా నీ యొక్క సన్నిధి వారి స్వగ్రామంలో స్థాపించబడినట్లుగా మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసుదీర్ బ్రదరు పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని దాసుల వింతం బ్లెస్సి మెరకల్ని ప్రభు దర్శించి వారి మనోనేత్రం తెరవచేసి ఆర్థిక కుటుంబాన్ని మీరు సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ గొప్ప కార్యం జరిగించమని వేడుకొచ్చున్నాం. అలా మీ దాసులు శ్రీనివాస బ్రదరు చేయగొరినటువంటి యొక్క ఫామ్ హౌస్ విషయంలో నీవే నీ గొప్ప కార్యాన్ని జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగ నా ప్రియ తండ్రి మీ దాసురాలు జ్యోతమ్మ కొరకు, సుమేను బ్రదర్ కొరకు పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవడం, వారిని కెనెత్ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ మహిమ కొరకు పిల్లల్ని చక్కటి మా ప్రభా ఆత్మీయ ఎదుగుదలలో వారిని నడిపించుము. వారి చదువులన్నింటిలో సహాయం చేయము. నీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. మీ దోషకు తోబుట్టు తండ్రి హరిత రత్నం జ్ఞాపకం చేసుకోవడము. ఓ ప్రభువా, ఎంతో కాలం నుంచి గర్భఫలంకి ఎదురు చూస్తుండగా నీవే ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకొని గర్భఫలం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పేరెంట్స్ యొక్క ల్యాండ్ ఇష్యూస్ నేను పరిష్కరించు. తోబుట్టులు ఇంకా రక్షింపబడినటువంటి వారిని రక్షణ నడిపించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగునా విశ్వాస ప్రభావితం కొరకు ప్రార్థిస్తున్నాం. విశ్వాసముతో బలపరచు. మీరు ఇచ్చినటువంటి కుమారుడు చైతన్య ఆత్మీయంగా బౌద్ధను సమకూర్చు. తల్లి గారిని మీరు కనికరించు. వారితో మధుసిద్ధి వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. మీ దోషులు పాలకుల్లో ఇచ్చినటువంటి ఇంటిని తండ్రి మంచి రేటుకు అమ్మబడినట్లుగా మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ దోషాన్ని మరుస్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి వారిని కనికరిస్తూ నడిపిస్తూ వచ్చినారు. స్తోత్రం. మంచి ఆరోగ్యం వచ్చారు. మా దేవా కుమారుడు సంతోషి కోడు శల్లి మనముడు కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలను కూడా మీరే నీ కొరకు సాక్షులుగా వారి ఉద్యోగాల్లో వాడుకునండి. తండ్రి నీ కోరుకున్నటువంటి కార్యాన్ని వారి ద్వారా నెరవేర్చుకోనండి. ఆ బిడ్డలకు మరొక ఫలం మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మా దేవా మరి వీసా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి మేనేజ్ యవనస్తులు మరొక సిస్టర్ ఎలిజిబుల్ సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం. దయలు తండ్రి మీరు మాత్రమే సహాయం చేయండి. సేవకు అవసరమైనటువంటి వారని మేము వింటున్నాం ప్రభా. నీవే నీ అక్కర కొలదిగా ఆ బిడ్డల యొక్క అవసరం తీర్చబడినట్టుగా మీరు జ్ఞాపకం చేసుకోవాలని మేము ప్రార్థిస్తాం. నిర్దోషులావు నిమిత్త గారి స్తోత్రాలు. వారి కుమారుడు పవన్ 4 లక్షల పిల్ల కొరకు గ్రాండ్చిన కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి వారి భారాలు భరించుము. వారి ఉద్యోగాల్లో మీ కృప భద్రత దయచేయండి. సేవ పరిచయం మీరు ఆశీర్వదించండి. ఆ బిడ్డల గృహంలో జరుగుతున్న సేవలు మీరు ఆశీర్వదించుకొని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ దోషులావు నిమిత్త ఆరోగ్యాన్ని కూడా కృపలో భద్రపరచు. వారి పని వారు చేసుకుని ఆరోగ్యం దయచేయండి. సుధాకర్ గారి రక్షణ స్వస్థత కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దయలు తండ్రి ఈ ప్రకారంగా మీ దోషాలు లక్ష్మి గారి స్తోత్రాలు వారి సంతాన జ్ఞాపకం చేసుకుని విజయరామ కాడ ఇచ్చిన మనవుడు కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి ఆరోగ్యం ఉంచు మా ప్రభువా. నీ కృపలో
ఉద్యోగం కృపా హస్తం తోడుగా వచ్చున్నాయి. మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అలా కుమార్ సుప్రియ, అరుణ్ బాబు కీర్తన కోమలి కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, అపోస్తల కార్యం 16:31 విశ్వాసముతో కోరుతున్నాం, మీరే సహాయం చేయండి. దయలు తండ్రి, నీ మయమార్థమై మీ కార్యం జరిగించు. మీ దోషంతో బట్టు దేవకటాక్షం కొరకు ప్రార్థిస్తున్న వారి కుమారుడు సూర్యరావు రక్షణ కొరకు, మరి యొక్క సూర్యరావు అనుష్య కొరకు ప్రార్థన చేస్తున్న వారి ఆరోగ్యాలు, వారి రక్షణ విషయంలో మీరు కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. దోషంతో బట్టులు వారి యొక్క సేవ పరిచయం ప్రార్థిస్తున్నారు అక్క, మరి మా ప్రభు వారి కుటుంబము ప్రదీప్ కుమార్ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాడేరులో పలు స్థలాల్లో నీ సేవ జరిగిస్తున్న మీ దాసుని బలపరిచి వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభా, మీ దాసు స్వర్ణమిశ్ర కొరకు, ప్రవీణ్ కుమార్ గారి కొరకు, మరి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అంకిత డిగ్రీ ఎగ్జామ్స్ అన్నింటిలో మీ కృప ఇచ్చి చక్కగా ముగించుకుని సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభా, ప్రణితి యొక్క హైర్ స్టడీ కొరకుగా వీసా ప్రాసెస్లో మీరే సహాయం చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. దాని కొరకు వారి ఉద్యోగాల్లో మీ సాక్షులుగా వాడుకొని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభు, ఈ పరిచయం విస్తరించినట్లుగా వారి వంతు ఈ మయం కొరకుగా వారిని ఆస్వాదించడం కొరకు, ఈ పరిచయం విస్తరించడం కొరకు ఎలా వాడుకుంటారో మీ చేతులకు అనిపిస్తున్నాం, మీరు సహాయం చేయండి. శ్రీపరమేశ్వర స్తోత్రాలు స్వామి జ్ఞాపకం చేసుకుని నక్తుల అభిషేకం మీరు జ్ఞాపకం చేసుకుని దినదినము నూతనమైన రీతిలో మీరు దాస్తున్న కుటుంబాన్ని మీరే ఆత్మీయంగా భౌతికంగా ఆస్వాదించి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్న ప్రార్థన కొరకు నూతనమైన రీతిలో తండ్రి నింపినటువంటి వారి పురుకులు పడటం కొరకు వారి పరిచయం ద్వారా మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. దోస్తులు వారి తోబుట్టు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారి యొక్క పిల్లలు, వారి చదువులు, వారి ఉద్యోగాల భవిష్యత్తును మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ దోస్తుల శ్యామం గారి స్తోత్రాలు, మీ దోస్తుల ద్వారా నీ రాజ్యం విస్తరించినట్లుగా మీరు ఆస్వాదించు. నీ కొరకుగా ఈ దినములో ఎలా వాడబడాలనో మీ కృపా జ్ఞానం ఇచ్చి బలపరిచి నడిపించుకొని మేము ప్రార్థిస్తున్నాం. మీ దోస్తులకు సంతానం మీరు కనికరిస్తూ కన్యానులు, వారి పిల్లలు నాయన సుప్రియ భాస్కర్ పిల్లలు, సునే వెంకటరమణ కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరే సహాయం చేయండి. దయలు తండ్రి, వరుణ స్థలాలు నీ కొరకుగా సాక్షులుగా వారిని వాడుకొను. భాస్కర్ను బ్యాప్టిజం కొరకు సిద్ధపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. మీరు చేసినటువంటి ఉపకారాలు ప్రభా నీ కొరకుగా వారు కృతజ్ఞతను సేవించడానికి కొరకు మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాము. ఈ దర్శనం కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సుజాతమ్మ గారు వారి విశ్వాసాన్ని గనపరచు ప్రభా. మీ దాసు రంగయ్య గారి యొక్క రక్షణ కొరకు, తబిత యొక్క స్వామిని కాన్పు కొరకు, ఆ రీతిగా తన రక్షణ కొరకు, ఆ రీతిగా తండ్రి అల్లుడు శైలేంద్ర రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. పూర్తిగా కృష్ణ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోరు. నీ కృపలో గొప్ప కార్యం జరిగించు తండ్రి, గొప్ప కార్యం జరిగించు. దాన్ని మీ యొక్క కుమారుడు సొలొమోను కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. దోషాలకు ఉన్నటువంటి పోరాట పరిస్థితులు అన్నింటిలో మీరు విజయం ప్రసాదించిన దేవుడు ప్రభు మీ చెడు కనిపిస్తున్నాం. ఇలాగ మీ దోషాలు ఉదయస్తుల కొరకు 8 స్తోత్రాలు సేవ పరిచయ కొరకు స్తోత్రాలు దీవించండి. దీవెనకరంగా వాడుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. పొగడు అభిషేక్ లేడీ ఎవరి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న వారి స్థలాలు నీ కొరకు సాక్షులుగా నీ కార్యముల కొరకు బలపరిచి వాడుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. కుమార్తె రేచుల భవిష్యత్తు మీద దీవించి ప్రార్థిస్తున్నాం. మరి వివేకత అక్కడ మీరు తీర్చు. దయలు తండ్రి, మీ గొప్ప కార్యం జరిగించు. ఈ ప్రకారంగా ప్రభువా మీ దాసు విజయశ్రీ విక్టర్ బదులు మరి కుమారుడు తిమోతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. దాసు ఉదయశ్రీ తల్లి గారి కొరకు, వారి అన్నయ్య కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కొరకు వారి విశ్వాసంతో బలపరచు, ఈ కార్యముల కొరకు బలపరిచి వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ఇలా మీ దాసు విజయశ్రీ 4వ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భారమును భరించు, మీ దాసుని ఉద్యోగుల సహాయం చేయండి. కుమార్తె సరిత మరి ప్రభు వచ్చినోడు మామ లండన్ వెళ్ళవలసి వచ్చిన వారి ప్రయాణ ఏర్పాటు అంతటి మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి.
పని పోషణ జ్ఞాపకం చేసుకొని ఏదైతే నీ మహిమ కొరకు ఆత్మీయ జీవితంలో నీ యందు ప్రభువా ఎదిగింప చేయమని ప్రార్థిస్తున్నాం. తాను కూడా బహిరంగ బాప్తిస్మ సాక్ష్యం ఇష్ట కొరకు మీరు కార్యం జరిగించారు. దయలు తండ్రి, ఆ ప్రకారంగా తన యొక్క ఉద్యోగం భవిష్యత్తును మీరు దీవించుకుని ప్రార్థిస్తున్నాం. పిల్లలు హెల్న నదుభూషణ ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డల చదువులో మీ కృపా జ్ఞానం ఇవ్వండి. బాలిదని సేవ చేయడం కొరకు వారికి మంచిగా చక్కగా మీరు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, ప్రార్థనకు రాలేకపోయిన బిడ్డ జ్ఞాపకం చేసుకోవాలి, భారములు భరించును. దళిత విద్వాసురాలు తన శిరవిశ్రాలయాపోయారు, జ్ఞాపకం చేసుకో ప్రసాదరాలు. పిల్లల్ని జ్ఞాపకం చేసుకో ప్రవీణ. దీని కుటుంబం కొరకు అసలు భవిష్యత్తు కొరకు డేవిడ్ యొక్క చదువు తన ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేస్తున్నా. మీరు ఆస్వాదించారు. విద్వాసురాలు మరి సుజాతమ్మ గారు శ్రమ గారు తోబుట్టుగా ప్రార్థిస్తున్నా. మరి సోదరుడు థామస్ వారి యొక్క సత్యమని తండ్రి మా ప్రభు అనురాధ హాస్పిటల్లో కంటి సమస్యతో బాధపడుతుండగా మా ప్రార్థన ఆలకించి సంపూర్ణ విడుదల ప్రసాదించుకుని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున రాజు గారి కుటుంబం గారు స్తోత్ర జయమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తల్లిని జ్ఞాపకం చేసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి. ఇలాగున నీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మాలో మా ద్వారా నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం మా దేశానికి ఇచ్చినటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ తీర్పు కొరకు స్తోత్రాలు. వెనక పొరపాటు చేయవు. సమస్తమును మా మేలు కొరకు చేసే దేవుడు ప్రభువా, ఉదయం మనం స్తుతిస్తుంటున్నలా ఏపీలోను ఒరిస్సాలోను ప్రకటించిన తీర్పుల కొరకు స్తోత్రాలు. న్యాయవంతుడు ఎవరిని ఎలా సరిచేయాలనో, ఎవరిని ఏ ప్రకారంగా మీరు వాడుకోవాలో మీకు తెలిసినైనా అనంత జ్ఞానివి. బిడ్డలైనటువంటి మా జీవితంలో మా మేలు కొరకే చేసే దేవుడు, మేము ఇంకా ఎంతో హెచ్చుగా ప్రార్థించాలని, మా విశ్వాసం ఫలించాలని, మా యొక్క విశ్వాసం వద్ద మేము దృఢముగా స్థిరముగా నిలవడానికి కొరకుగా ఈ పరిస్థితులన్నీ కూడా మా జీవితంలో మేలు కొరగిస్తామని నమ్మికతో నీకు వందనములు చెల్లిస్తున్నా ప్రభువా. నూతన ప్రభుత్వము నూతనమైన విధానములో వారు ప్రజలకు నిష్పక్షపాతమైనటువంటి సేవలు అందించడం కొరకుగా మీరు సహాయం చేయండి. మత సంబంధమైనటువంటి తలంపు నుంచి తప్పించు. యావత్తు ప్రజలందరూ కూడా సంతోషముతో సమాధానముతో జీవించడానికి కొరకు పరిస్థితుల్ని ప్రభువా వారు చక్కబెట్టడానికి కొరకుగా మీరే సహాయం చేయండి. తను ఏ విధమైనటువంటి మత ఘర్షణ చోటు లేకుండా యావత్తు ప్రతి మందిరానికి భద్రత, ప్రతి పౌరుడికి భద్రత అని కృపతోటి మీరే కలిగించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. తప్పుడు ఆలోచనలు, తప్పుడు తీర్మానకు వారు గురి కాకుండా సహాయం చేయండి. వారు తలస్తూ వచ్చే రీతిగా నువ్వు అనుమతించలేదు ప్రభు. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తూ వచ్చినావు. డిపెండెంట్ గవర్నమెంట్ గా మీరు చేస్తూ వచ్చినావు తండ్రి. ఆ రీతిగా ప్రభువా నీవు పరిస్థితులను ఆ ప్రకారంగా తీసుకొని వెళ్ళి దేవుడుగా రుజువు చేసుకుంటూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. సహాయం చేయనైనా సహాయం చేయండి. ఇలాగున నీ మహిమార్థమై ప్రతి విధమైనటువంటి అవసరతను నీ చిత్తానుసారంగా మా అందరూ తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ ఐదును మా నిమిత్తము నమ్మకంగా ప్రార్థించినటువంటి ప్రతి దేవుని బిడ్డ కొరకు స్తోత్రాలు. నిండారా దీవించండి. దీవెనకరంగా కుటుంబాన్ని వర్ధిలు చేయవలసిందిగా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం ఒక ఆత్మకైనా సువార్త ప్రకటించడానికి కొరకు, ఒక దేవుని బిడ్డైనా ఆత్మీయంగా పురికొల్పడానికి కొరకు ప్రభువా మాకంటూ ఒక చక్కటి తీర్మానం నీ కొరకుగా ప్రభువా ప్రతి దినము తండ్రి మా ఆత్మీయ కుటుంబ క్షేమం కొరకు, సంఘక్షేమం కొరకు, సార్వత్రిక సంక్షేమం కొరకు తోటి ప్రభువా మరి రక్షణ లేనటువంటి ఇరుగు పొరుగు వారు తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఎంతో మరి విస్తారమైనటువంటి సేవ పరిచర్య ప్రభువా, తోబుట్టువులు, బంధువులు, రక్ష మందికులు తండ్రి పరిచయస్తులు ఎంతో మంది ఉన్నారు. వారిని చేరుకోవడానికి కొరకుగా మీరు మాత్రమే మాకు ఆలోచన నడిపింపు మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవాను కార్యం జరిగించవరైనా
అన్ని జనులను అర్పణగా మీరు మాకు అనుగ్రహించిన స్వాస్థ్యంగా దయచేయరా. మా సంతోషం సంపూర్ణంగా చేయరా ప్రభు, మీ చూడగా అర్పిస్తున్నా మీరు సహాయం చేయండి. ఆరుతుగా మా విశ్వాసమందు మేము అభివృద్ధి చెందినట్లుగా మీ కార్యము ద్వారా సహాయించిన స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చెడుగా అనిపిస్తూ తండ్రి ప్రార్థించడం అవసరం ఎవరి నిమిత్తం ప్రార్థించడం అని జ్ఞాపకం చేసి అక్కర తీర్చుమని మా ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డగా మనందరితో సర్వలోక సకల భక్తులు తన దాసులందరితో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్.